జడ్చర్ల నియోజకవర్గం అయితే దేవనగుట్ట తండా గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషన్ నాయక్ గారు అయితే ఉన్నారు. కురవత్ కిషన్ నాయక్ గారు మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రగా ఈ తండా వైజ్గా తన యువకులను ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను తన వెంట వేసుకొని ఇక్కడ ప్రతి ఇంటికి ప్రతి 6 గ్యారెంటీలు తీసుకెళ్లి ప్రతి వ్యక్తిని ప్రతి ఇంటిని టచ్ చేసి అనుదురెడ్డిని గెలిపించడానికి ఈ దేవనగుట్ట తండా గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి యువకులు అలాగే కిషన్ నాయక్ గారి యొక్క పాత్ర ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల పాత్ర కూడా ఎంతో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మన ఇక్కడ తెలంగాణ లోపల అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. 6 గ్యారెంటీలు కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలవుతున్నాయి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రాబోతుంది. ఇంకా ఈ తండాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేస్తారు, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి, ఇంకా మొత్తం మీద చూసుకుంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఈ తండా లోపల ఒక 20 నెలలు కావస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ తండాలో ఈ గ్రామ పంచాయతీలో కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నానా. నా పేరు కిషన్ అన్న. అబ్జయ్. దేవనగుట్ట తండ మాది. మేము మన జనంపల్లి అనుదరెడ్డి ఎమ్మెల్యే గారికి దాదాపు 37 ఓట్ల మెజార్టీతోనే మా ఊరికి రావడం జరిగింది. ఎందుకంటే మేము కానీ మా కార్యకర్తలు కానీ చాలామంది కష్టపడ్డాం, రాత్రి పగలు కష్టపడ్డాం కాబట్టి మెజార్టీ రావడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించి మా ఎమ్మెల్యే జనంపల్లి అనుదరెడ్డి గారు మాకు అండర్ డ్రైనేజ్ మూరీలు లేవంటే ఇమ్మీడియట్లీ మూడా ఫండ్ నుంచి 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మా కార్యకర్తలు మేమందరం కలిసి పాల్గొంటున్నాం. కాబట్టి ఇంత మంచి ఎమ్మెల్యే వాస్తవంగా చెప్పాలి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల నుంచి ఉన్న లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఒక్క 20-30 లక్షలు కూడా పని చేయనంత ఇది ఉన్నారు. కాబట్టి ఒక్క మాట చెప్తే మా ఊరికి ప్రాబ్లం ఉంది సార్, అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉందంటే 25 లక్షలు తక్షణమే శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మేము సానుకూలంగా స్పందించి మా ఎమ్మెల్యే గారికి పాదాభినందనలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్లు కానీ అవన్నీ అడిగితే 25 లక్షలు మూడా నుంచి అండర్ డ్రైనేజ్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము. మరీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పనులు తీసుకుంటాము. ప్లస్ మా ఎమ్మెల్యే గారు దానికి సానుకూలంగా సంపాదించే కంపల్సరీ మాకు నిధులు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. మా తాండా నుంచి దేవనగుట్ట తండా నుంచి ఎల్లవెల్లలా ఆయనకు రుణపడి ఉంటాము. వాస్తవంగా చెప్తున్నా. ఒకటి, మీరు 6 గ్యారెంటీలను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రచారం చేసిరన్నాం ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు 6 గ్యారెంటీ లోపల అన్ని గ్యారెంటీలు అమలవుతున్నాయి. ఇప్పుడు ఆ గ్యారెంటీ లోపల మీ ఊరికి ఎన్ని ఇందిరమ్మ ఇల్లు తీసుకురాగలిగారు? ఇప్పుడు 6 గ్యారెంటీల భాగంగా చూసుకుంటే మనకు రుణమాఫీ అయింది. రుణమాఫీ ఒకటి, రేషన్ కార్డులు ఒకటి అయినాయి, ప్లస్ ఇందిరమ్మ ఇల్లు ఒకటైంది, ఇంకా రైతు భరోసా కూడా పెంచడం జరిగింది. ఇందిరమ్మ దాదాపు ఇల్లు మాకు 10 సంవత్సరాల నుంచి, వాస్తవంగా చెప్తున్నా 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా లేదు. ప్రతి ఒక్క విలేజ్లో కానీ ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ ఒక్క ఇల్లు కూడా లేదు. రేవంత్ రెడ్డి పుణ్యాన, మా అనుద్ రెడ్డి ఎమ్మెల్యే గారి పుణ్యాన మాకు మా తాండాకు 8 ఇండ్లు రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి దృష్టికి మాకు ఎక్కువ కావాలంటే ఈ విడతలో రాని అంతే నెక్స్ట్ విడతలో ఎక్కువ చేస్తా, మీకు రుణపడి నేను ఉన్నానని గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి 6 గ్యారెంటీల భాగంగా రేషన్ కార్డు ఒకటి అయిపోయింది, ఇందిరమ్మ ఇల్లు ఒకటి అయింది, 2 ప్లస్ సన్నబియ్యం ఒకటి, ప్లస్ రుణమాఫీ 2 లక్షలు చేయడం అంటే చాలా సింపుల్ విషయం కాదు. 10 సంవత్సరాల నుంచి కూడా ₹1,00,000 కూడా సరిగ్గా చేయని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇంకోటి 2,500 కూడా రేపు ఎలక్షన్ ముందు, లోకల్ బాడీ ఎలక్షన్ ముందరనే ఇచ్చేటట్టు అవకాశం ఉంది. ప్లస్ గృహలక్ష్మి ప్రతి ఒక్క ఇల్లు 200 ఉచిత యూనిట్ కరెంటు, ప్లస్ మళ్ళీ రేపు దసరా వరకు కూడా చీరలు ఇచ్చే కూడా అవకాశం ఉంది. కాబట్టి మేము దీనికి చాలా భావించి ఉన్నాము. ఇంత మెజార్టీ, ఒక 37 ఓట్లు మెజార్టీ అంటే చిన్న తండా గ్రామ పంచాయతీ 37 ఓట్ల మెజార్టీ రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఇక్కడ 37 ఓట్లు రావడం కూడా మేము కార్యకర్తలు రాత్రి పగలు కష్టపడ్డాము. ప్లస్ ఎంత పెద్ద బీఆర్ఎస్ నాయకులు ఉన్నా కానీ మేము చిన్న వాళ్ళే, వాళ్ళకేంది అన్నట్టు పెద్ద నాయకులు మాట్లాడారు, కోట్ల రూపాయలు సంపాదించిన కూడా మాట్లాడారు. కానీ మేము దానికి
37 ఓట్లు లీడ్ తెచ్చి చూపెట్టాము. ఇదే మా బలగం, మా బలం, మా ఊరిది, మా యువకర్తలది. ఏదైనా ప్రచారం చేస్తుంటే ఏమన్నా మీకు ఇబ్బందులు కానీ ఏమన్నా అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఏమన్నా ఇబ్బందులు కలగడం ఏమన్నా జరిగిందా? లేదు, అలా ఏం జరగదు. అలా గిడంగా ఏమి ఉండదు మా ఊర్లో. ప్రచారం చేసేటప్పుడు ఎవరిది వాళ్ళు చేసుకున్నాము, ఎవరిది వాళ్ళు చేసుకున్నాం, అలా అయితే ఏం లేదు వాస్తవంగా. నా మొత్తం మీద అయితే ఇంకా మీ ఈ తండాకు, ఇంకా దేవునిగుట్ట తండాకి ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మాకు దేవునిగుట్ట తండకు దాదాపు 70% అండర్ అనేది మోరీ అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సీసీ రోడ్లు కూడా ఉన్నాయి. దాదాపు సీసీ రోడ్లు ఉన్నాయి. మా ఒక సేవలాల గుడి కట్టిస్తాను సార్ అప్పుడు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే సార్ గారు. అదొకటి ఉంది. మా ఒక శివాలయం గుడి ఒక పెండింగ్ ఉంది, అదొకటి. ప్లస్ మన వాస్తవంగా చూసుకుంటే మన మహబూబ్నగర్ డిస్టిక్లో లక్ష్మీనరసింహస్వామి గుడే లేదు, కానీ మా తాండా ఇక్కడనే ఉంది కాబట్టి మా తాండాలో లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంది. దానికి మెయిన్ కారణంగా డెవలప్ చేయాలని ఉంది వాస్తవంగా చెప్పాలంటే. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగిన తర్వాత మూట పని అదే చేసుకొని ఆ గుడికి మన ఎమ్మెల్యే గారితో దానికి సార్ గారిని ఇక్కడ తొలకొచ్చి మాట్లాడించి దానికి డెవలప్ చేసే ఆలోచన మీద ఉన్నాను. నా ఇంకొకటి, నీ పేరు అయితే వినబడుతుందని లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తాడు కిషన్ నాయక్ గారు అయితే పోటీ చేస్తాడనే ఒక టాక్ అయితే వస్తుందన్న తండ లోపల, అది ఎంతవరకు వాస్తవమన్నా? ఓకే, నేను దాదాపు 2011 నుంచి రాజకీయ ఫీల్డ్లో ఉన్నాను వాస్తవంగా. ఒకసారి వార్డ్ మెంబర్గా చేశాను. దాదాపు నాకు మంచి స్పందన వచ్చింది. వార్డ్ మెంబర్గా చేశాను కాబట్టి లాస్ట్ ఇయర్ సర్పంచ్గా నిలబడ్డా. సర్పంచ్ తోటి మనకు 23 ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది. కాబట్టి అది కూడా మనం ఇప్పుడు కూడా ప్రతిదీ వాస్తవం చెప్పాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి అసైన్ ల్యాండ్ 563 సర్వే నెంబరు అసైన్ ల్యాండ్ హోల్డ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే R&R ప్యాకేజ్లో పోతుందన్నా మరి ఏ విషయంలో అయితే తెలియదు. హోల్డ్లో పెట్టడం జరిగింది. హోల్డ్లో పెట్టడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనురుద్ రెడ్డి సార్ దగ్గర ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తే సార్ లెటర్ ప్యాడ్ తీసుకుపోయి కలెక్టర్ ఇవ్వడం జరిగింది. సార్ మేము ఈ విధంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి మాకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ ఏది కావట్లేదు సార్. మాకు జస్ట్ ఒక కుటుంబానికి ఎకరా, 1 ఎకరా, 2 ఎకరాల దాగానే ఉంది సార్, ఎక్కువ ఏం లేదు, పేద పరిస్థితి సార్ అంటే నేను సానుకూలంగా సంప్రదించి కలెక్టర్ మేడం గారికి వివరించి చెప్పడం జరిగింది. అయితే తక్షణమే మేడం గారు, కలెక్టర్ మేడం విజయేంద్రబోయి మేడం గారు తక్షణమే దీనికి సీరియస్గా తీసుకొని 8 రోజులు అదే కలెక్టర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి 8 రోజులు పంపించడం జరిగింది. 8 రోజులు పంపించడం జరిగింది. కాబట్టి అవన్నీ చేసి ఇది ఈ ల్యాండ్ ఏం పోదు, హోల్డ్లోకి వెళ్ళి తీసేస్తున్నామని చెప్పేసి మాట ఇచ్చిన తర్వాత మేము డిఎస్ అప్లై చేసుకున్నాం. మేడం వాళ్ళే చెప్పారు డిఎస్ అప్లై చేసుకుంటూ మీ పని అయిపోతుందని చెప్పారు. దాదాపు ఒక 60 ఎకరాల ల్యాండ్ చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా తండావాసులతో 60 నుంచి 70 ఎకరాలు ఎవరిది వాళ్ళకు చేయించడం జరిగింది వాస్తవంగా. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేరే వాళ్ళు ఉండుంటే దాదాపు 1 ఎకరాకు 50,000 లక్ష రూపాయలు తీసుకొని మేము చేపిస్తాం అన్నట్టు చేస్తున్నారు. కానీ మనం ఒక్క టీ కూడా ఆశించలేదు వాళ్ళది. మనం వాళ్ళకు 15 సంవత్సరాలు అవుతుంది నేను వాళ్ళకు రుణపడి ఉన్నా. ఇప్పుడే నేను సర్పంచ్గా గెలిచినా కానీ ఊరిని మొత్తం డెవలప్ చేసే బాధ్యత నాది. ఈ ఒక్కసారికి చూసుకుంటే కాదు, మనం ఉన్నాం ఇదే ఫీల్డ్లో కాబట్టి మంచిగా చేస్తే మన ఫ్యూచర్లో కూడా ఫలాని మనిషి అంటూ వాళ్ళే చూసుకొని మనకు మళ్ళీ వాళ్ళు గెలిపిస్తూనే ఉంటారు. కాబట్టి మనం దీనికి ఎలాంటి కానీ వెనక అడుగు వేయము. ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద కిషన్ నాయక్ గారు అయితే ఇక్కడ అన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ అసైన్ ల్యాండ్ అనేది 60 నుంచి 70 ఎకరాలు ఇక్కడ పేద ప్రజలకు పట్ట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇక్కడ అధికారంకి వచ్చిన వెంబడే వారికి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఇంకా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము మా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా మేము అమలు చేసుకుంటామని అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్ నాయక్ చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఇక్కడ ఇంకా కొన్ని ఇక్కడ లక్ష్మీ నరసింహ టెంపుల్ని కూడా అభివృద్ధి చేసుకుంటామని కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ తర్వాత కూడా చేసుకుంటామని తన సొంత మాటల్లో చెప్పడం